అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో మనం అసలు వారికోసిల్ అంటే ఏంటి, వారికోసిల్ ఎందుకు వస్తుంది, వచ్చాక సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ కి దారి తీయవచ్చు, అసలు వారికోసిల్ ఉన్నదా లేదా అనేది వారికి పేషెంట్ కి ఎటువంటి లక్షణాలు ఎటువంటి సింప్టమ్స్ ఉండొచ్చు, దాంట్లో ట్రీట్మెంట్ గా ఏం చేయడం జరుగుతుంది అనేది క్లుప్తంగా చెప్పుకుందాం। సో మొదటగా అసలు వారికోసిల్ అనే జబ్బు ఎక్కడ వస్తుంది అని చూసుకున్నట్లయితే ఈ వారికోసిల్ అనే జబ్బు కేవలం మగవారిలోనే వస్తుంది। మగవారిలో ఎందుకు వస్తుంది అని చూసుకుంటే ఈ వారికోసిల్ ఏ భాగం యొక్క జబ్బు అని చూసుకుంటే మనకు టెస్టిస్ అంటే వృషణానికి మనకు బ్లడ్ సప్లైలో కూడా రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి, ఆర్టరీస్ అని ఉంటుంది, వీన్స్ అని ఉంటుంది। అంటే మంచి రక్తాన్ని గుండె నుంచి టెస్టిస్ వృషణాలకి తీసుకొని వచ్చే రక్తనాళాలు ఒక రకం అయితే, ఇంకొక రక్తనాళాలు ఏం చేస్తాయి, టెస్టిస్కి ఆ ఆర్టరీస్ అనే రక్తనాళాలు ఆక్సిజన్ అనేది ఇచ్చిన తర్వాత ఆక్సిజన్ని టెస్టిస్ తీసేసుకున్న తర్వాత ఆక్సిజన్ లేని రక్తాన్ని తిరిగి టెస్టిస్ నుంచి గుండెకు తీసుకుపోయే వాటినే టెస్టిక్యులర్ వీన్స్ అని అనడం జరుగుతుంది। సో ఈ వీన్స్ కనుక కొంచెం సరిగ్గా ఫంక్షన్ చేయలేని పక్షంలో ఈ వారికోసిల్ అనే జబ్బుకి దారి తీస్తూ ఉంటుంది। సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం అంటే ఏంటి అని తెలుసుకునే ముందు జనరల్లీ మనకు టెస్టిస్కి వృషణాలకి రక్త సరఫరా బ్లడ్ సప్లై ఎలా ఉంటుందనే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది। సో మనకి టెస్టిస్ అనేవి రెండు ఉండడం జరుగుతుంది। ఈ టెస్టిస్కి రక్త సరఫరాలో బ్లడ్ సప్లై అనేది హార్ట్ నుంచి టెస్టిక్యులర్ ఆర్టరీస్ అనే రక్తనాళాల ద్వారా రెండు సైడ్ టెస్టిస్కి డివైడ్ అయిపోయి సప్లై చేస్తూ ఉంటుంది। వన్స్ ఈ టెస్టిస్ అనేది ఆక్సిజన్ అంతా తీసేసుకున్న తర్వాత ఆక్సిజన్ లేని రక్తాన్ని ఈ తిరిగి వీన్స్ ద్వారా హార్ట్కి చేర్చడం అనేది వీన్స్ యొక్క ఫంక్షన్। సో ఇప్పుడు మెయిన్లీ ఏం జరుగుతుంది అంటే టెస్టిస్కి ఈ వారికోసిల్కి అసలు సంబంధం ఏంటి, ఎందుకు ఈ డిసీజ్ గురించి చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడకపోతే పిల్లలు పుట్టకపోవడానికి ఎలా దారితీస్తుంది అని తెలుసుకునే ముందు జనరల్లీ మనం గమనించినట్లయితే హనీమూన్కి ఎటువంటి ప్రదేశాలకు వెళ్తుంటాం, చల్లటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం। అదర్వైజ్ కూడా మీరు ఎవరైనా పెద్దవారి మాటలు విన్నట్లయితే టైట్ జీన్స్ వేసుకోవద్దు, ల్యాప్టాప్లు తొడలపైన పెట్టుకొని పని చేయవద్దు, లేదా పవర్ఫుల్ బైక్స్లో ఎక్కువసేపు ట్రావెల్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు। ఇవన్నీ చేసినట్లయితే పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉంటారు। బట్ దేనికి అసలు సంబంధం ఏంటి, ల్యాప్టాప్లకి పిల్లలు పుట్టడానికి ఏంటి సంబంధం అని చూసుకుంటే హనీమూన్కి చల్లటి ప్రదేశాలకు వెళ్ళడం వరకు కానీ, లేదా ఈ వేడి వస్తువులన్నీ మన బాడీకి దగ్గరగా ఉండకుండా చూసుకోవడం వెనక మెయిన్ రీజన్ ఏంటి అంటే టెస్టిస్ నుంచి వృషణాల నుంచి మంచి క్వాలిటీ వీర్యకణాలు, గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ అనేవి ఉత్పత్తి అవ్వాలి అంటే మనకు టెస్టిస్ యొక్క టెంపరేచర్, వృషణాలలో టెంపరేచర్ అనేది ఎప్పుడో మన బాడీ టెంపరేచర్తో పోల్చుకుంటే తక్కువగానే ఉండాలి అనేది ఒక రూల్ అనుకోవచ్చు। ఎప్పుడైతే ఆ టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయో అప్పుడే మనకు వచ్చే వీర్యకణాలు కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ మంచిగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది। ఇప్పుడు ఏమవుతుంది ఈ వారికోసిల్ అనే జబ్బులో అని చూసుకున్నట్లయితే జనరల్లీ ఈ టెస్టిస్ వృషణాలకి బ్లడ్ సప్లై అనేది రావాలి, పోతూ ఉండాలి। ఎక్కువసేపు ఈ బ్లడ్ అనేది టెస్టిస్కి చుట్టుపక్కల నిలువ ఉండకుండా ఉండడమే మెయిన్ ఫంక్షన్। ఎప్పుడైతే ఈ వారికోసిల్ అనే జబ్బులో ఈ టెస్టిక్యులర్ వీన్స్లో బాగా ఉబ్బిపోవడం వల్ల రక్తం ఎక్కువసేపు నిలువ ఉన్నట్లయితే ఆ రక్తంలో ఉన్న వేడి అంతా కూడా టెస్టిస్కి తగలడం వల్ల టెస్టిస్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గడమే ఈ వారికోసిల్లో మెయిన్ జరిగే డ్యామేజ్ అనేది। సో ఈ వారికోసిల్ అసలు ఉందా లేదా అనేది ఎలా నిర్ధారించుకోవచ్చు అని చూసుకున్నట్లయితే మెయిన్లీ ఈ వారికోసిల్ అనేది ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ యూత్ అని చెప్పవచ్చు। ఒక 18-20 ఇయర్స్ జబ్బును ఒక వయసున్న వారి నుంచి 40 ఇయర్స్ వారికి మెయిన్లీ ఈ వారికోసిల్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది। దురదృష్టవశాత్తు ఈ వారికోసిల్ యొక్క మెయిన్ కాంప్లికేషన్ ఏంటి అని చూసుకుంటే టెస్టిస్ సైజ్ చిన్నదవ్వడం కానీ, లేదా టెస్టిస్ యొక్క ఫంక్షన్ పరంగా
స్పర్మ్ క్వాలిటీ, బోత్ స్పర్మ్ క్వాలిటీలో కూడా బోత్ నెంబర్ పరంగాను తక్కువ అవ్వడము అండ్ స్పర్మ్ యొక్క మొటిలిటీ ప్రకారంగాను తక్కువ అవ్వడం అనేది మనకు ఈ వారికోసిల్లో జరిగే డ్యామేజ్ అనుకుంటే, ఈ డ్యామేజ్ అనేది కూడా మెయిన్లీ ఏ వయసులో అయితే జనరల్లీ పిల్లలు కనగలగలరో ఆ వయసులో వారికే ఈ వారికోసిల్ అనే డిసీజ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ వారికోసిల్ ఉన్నవారు అసలు ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి, ఎవరిలో మాకుందా లేదా అని ఎలా నిర్ధారణ వస్తుంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఎక్కువ శాతం మందికి ఈ టెస్టిస్ రీజన్లో కానీ లేదా గజ్జల రీజన్లో కానీ, మనకి గజ్జలో మొదలుకొని టెస్టిషియన్ రీజన్ వరకు ఏదైనా లాగినట్టు గుంజినట్టు ఫీలింగ్ ఉండడం ఒక సిమ్టమ్ అయితే, ఇది కాకుండా తరచుగా టెస్టికులర్ రీజియన్లో ఒక సైడ్ కావచ్చు, రెండు సైడ్స్ కావచ్చు, ఎక్కువసేపు నిల్చునే కొద్దీ లేదా రోజు యొక్క చివరి భాగంలో మనకి టెస్టికులర్ రీజియన్లో ఎక్కువసేపు నిల్చుకున్న తర్వాత గ్రావిటీకి అనుసారంగా మనకి బ్లడ్ అంతా అక్కడే నిలువ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఎక్కువసేపు నిలువ ఉండే కొద్దీ పేషెంట్కి టెస్టిస్ రీజియన్లో కానీ స్క్రోటమ్ రీజియన్లో కానీ పెయిన్ అనేది దారితీస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు వారికోసిల్ అనేది సరిగ్గా సమయంలో ట్రీట్ చేయలేని పక్షంలో కాంప్లికేషన్స్ ఎటువంటివి దారి తీయచ్చు అని చూసుకున్నట్లయితే, ఇందాక మనం చెప్పినట్టు టెస్టిస్ వృషణానికి రక్తం, వేడి రక్తం అనేది తగలకుండా ఉండడమే మెయిన్ ఫంక్షన్ అనుకుంటే, మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఈ వారికోసిల్లో ఎక్కువసేపు నిలువ ఉండడం వల్ల ఆ టెస్టిస్కి వేడి అనేది ఎక్కువ తగలడం వల్ల మెయిన్ కాంప్లికేషన్స్గా మనం చెప్పినట్టు స్పర్మ్ నెంబర్ పరంగాను స్పర్మ్స్ మొటిలిటీ పరంగాను ఎఫెక్ట్ చేస్తుంది. బికాజ్ మనకి ఈ రెండు క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ వీర్యకణాల కౌంట్, స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్ ఉన్నంత మాత్రాన వారికి మొటిలిటీ అనేది సరిగ్గా లేకపోయినా కూడా ఇన్ఫర్టిలిటీ, సంతానలేమికి దారితీస్తూ ఉండొచ్చు. కాబట్టి బోత్ స్పర్మ్ నెంబర్ అండ్ మొటిలిటీ కదలిక అనేది చూసుకుంటూ ఉండాలి. లేదా ఎక్కువ మందికి ఇవన్నీ ఈ స్పర్మ్ నెంబర్ బాగుందా లేదా అని ఈవెన్ డాక్టర్ కూడా చూసి చెప్పలేరు, అవన్నీ మైక్రోస్కోప్లో చూస్తేనే తెలిసేవి. అదర్వైజ్ ఫిజికల్గా పేషెంట్కి తనకు తాను ఎప్పుడు వారికోసిల్ ఉంది అని సస్పెక్ట్ చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే, మెయిన్లీ మగవారికి రెండు టెస్టిస్లని ఉంటే ఒక టెస్టిస్తో పోల్చుకుంటే ఇంకొక టెస్టిస్ బాగా చిన్నదిగా ఉన్నట్లుగా ఎప్పుడైనా గమనించినట్లయితే వారికి మాత్రము ఈ వారికోసిల్ ఉండే జబ్బు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లు అనుకోవచ్చు. సో మీ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఎవరికైనా టెస్టిస్ ఒక సైడ్ దాంతో పోల్చుకుంటే ఇంకొక సైడ్ బాగా చిన్నదిగా ఉన్నట్లయితే వారికోసిల్ ఉండే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నట్లే. సో ఒకవేళ వారికోసిల్ ఉన్నవారిలో ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ డయాగ్నోసిస్ ఎలా చేయడం జరుగుతుంది అంటే, డాక్టర్ ఎగ్జామినేషన్లో మెయిన్లీ ఈ ఉబ్బిపోయిన రక్తనాళాలు ఏమన్నా ఉన్నాయా లేవా అని పరీక్షించడం ఒకటి జరుగుతుంది. దీంతోపాటు కన్ఫర్మేటరీ టెస్ట్గా మనకి అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏం చూడడం జరుగుతుంది అంటే, ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ఈ వారికోసిల్ అనే జబ్బు ఏంటి, రక్తనాళాలు, చిన్న చిన్న రక్తనాళాల యొక్క జబ్బు కాబట్టి అది ఫిజికల్లీ మనకు కనపడదు. బట్ స్కాన్ ద్వారా మనకి ఆ రక్తనాళం అనేది ఎంత ఉబ్బడం జరిగింది, దాంట్లో రక్తము వచ్చినట్టు పోతూ ఉందా లేకుంటే వచ్చి అక్కడే నిలువ ఉంటుందా అనేవి కూడా చూడడం జరుగుతుంది. వీటితో పాటు ఈ అల్ట్రాసౌండ్లో రెండు సైడ్ టెస్టిస్ యొక్క సైజు కూడా కంపేర్ చేయడం జరుగుతుంది. అంటే రైట్ సైడ్ టెస్టిస్తో పోల్చుకుంటే లెఫ్ట్ సైడ్ ఏమైనా చిన్నదిగా ఉందా, లేదా ఎటుపక్క రెండు సమాంతరంగా ఉన్నాయా లేకుంటే ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా సైజెస్ పరంగా అనేది కూడా మనకు ఈ అల్ట్రాసౌండ్లో చేయడం జరుగుతుంది. వన్స్ ఈ అల్ట్రాసౌండ్లో కనుక మనకి వారికోసిల్ అనేది కన్ఫర్మ్ అయినట్లయితే, ఈ వారికోసిల్లో కూడా మనకు వివిధ రకాల స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4 అని. వీరిలో వారి సిమ్టమ్స్ బట్టి, అవసరాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా ఈ వారికోసిల్ వల్ల అసలు డ్యామేజ్ జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడానికి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్గా మనకు సెమెన్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సెమెన్ అనాలిసిస్లో బర్త్ స్పర్మ్ క్వాలిటీను, స్పర్మ్ నెంబర్, స్పర్మ్ మొటిలిటీ రెండూను చూడడం జరుగుతుంది. వీటిలో వచ్చే ఈ స్పర్మ్ అనాలిసిస్ రిపోర్ట్ బట్టి వారు ఎంత త్వరగా పెళ్లి చేసుకోవాలి, ఎంత త్వరగా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని కంప్లీట్ చేసేయాలి, అండ్ వీరిలో ఒకవేళ టెస్టిస్ సైజు కూడా తగ్గినట్లయితే కొందరిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది బాడీలో ఎంత ఉంది అనేది కూడా అదనంగా అవసరాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ అని జరుపుకుంటూ ఉండాలి. ఒకవేళ కనుక వారికోసిల్లో కూడా కొందరికి
మనకు టిల్ ద టైం మనకు పెయిన్ పెద్దగా ఎక్కువ లేదు, స్పర్మ్ క్వాలిటీ కానీ నెంబర్ కానీ అంతా బాగానే ఉంది అన్నంత వరకు మనకు ఎటువంటి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. బట్ ఎవరిలోనూ అయితే పెయిన్ తీవ్రంగా వస్తూనే ఉంది, కంటిన్యూస్గా ఉండనే ఉంది, అండ్ స్పర్మ్ నెంబర్ కానీ స్పర్మ్ మోటిలిటీ కానీ వీర్య కణాల్లో కూడా క్వాంటిటీ పరంగా క్వాలిటీ పరంగా తగ్గిన పక్షంలో వారికి మాత్రం సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సర్జరీలో ఏం చేయడం జరుగుతుందంటే, ఏవైతే సరిగ్గా పని చేయని రక్తనాళాలు, ఏ రక్తనాళాలలో అయితే రక్తం ఎక్కువగా నిలువగా ఉబ్బిపోయి ఉంటాయో ఆ రక్తనాళాలని మాత్రము బ్లాక్ చేయడం జరుగుతుంది. సో వాటి వల్ల రక్తం అనేది నిలువ ఉండకుండా మంచి రక్తనాళాల ద్వారా వచ్చిన రక్తం వెళ్ళిపోయే మార్గాన్ని మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్స్ అంతా కూడా మనకు పెద్ద పెద్ద కోతలు లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారానే లాప్రోస్కోపీ ద్వారా మన అపోలో సెంటర్ గచ్చిబౌలి కొండాపూర్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఫర్దర్ ఎటువంటి అపాయింట్మెంట్స్ కావాలన్నా కిందిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ myself Dr. Abhilash, myself I am a laparoscopic surgeon practicing at Apollo Hospital, Kondapur, Gachibowli. Thank you.